వాంఖేడే స్టేడియంలో మందు కొట్టి ఆ స్టేడియం భద్రతా సిబ్బందిపై చిందులేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై 5 ఏళ్ల నిషేధం విధించినట్లు ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు విలాస్రావు దేశ్ముఖ్ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్ల పాటు వాంఖేడే స్టేడియంలోకి షారుఖ్ ఖాన్ ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాంచైజీ ఓనర్ గా గానీ సాధారణ ప్రేక్షకుడిగా గానీ షారుఖ్ ను స్టేడియంలోకి అనుమతించరు. మరిన్ని వివరాలు కృష్ణారావు అడిగి తెలుసుకుందాం. కృష్ణారావు, ఐపీఎల్ టీం ఓనర్ ని నిషేధించడం అంటే ఈ విషయంలో మరి ఎలాంటి స్పందన లభిస్తోంది? ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఈ గత 5 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి పూర్ణిమ. ఒక ఫ్రాంచైజీ ఓనర్ గా ఇండియాలో కోట్లాది మంది అభిమాన హీరోగా ఉన్న షారుఖ్ ఖాన్ మద్యపానం సేవించి అక్కడ సిబ్బందిగా చాలా అనుచితంగా ప్రవర్తించాడు, చాలా దుర్భాషలాడాడు. దాని పట్ల ముంబై క్రికెట్ సంఘం సమగ్రంగా విచారణ జరిపింది. షారుఖ్ ఖాన్ తప్పు, తాను బుకాయించాడు, నేను ఎలాంటి మద్యం తీసుకోలేదు, మందు కొట్టి స్టేడియానికి రాలేదని. కానీ పోలీసు విచారణలో, సమగ్ర విచారణలో షారుఖ్ ఖాన్ మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించినట్టు తెలిసింది. దాంతో 5 సంవత్సరాల పాటు అతనికి స్టేడియంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షారుఖ్ ఖాన్ ఓనర్ గా ఉన్నాడు. ఒకవేళ ఈ ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేరి ఏదైనా మ్యాచ్ ఆడాల్సి వస్తే వాంఖేడే స్టేడియంలోకి మాత్రం ఎలాంటి అనుమతి ఉండదు షారుఖ్ ఖాన్ కి. షారుఖ్ కూడా తనని స్టేడియంలోకి తాను రాకపోయినా నష్టం లేదు, తనకు రావాలని లేదని కూడా నిర్ణయం ముందే స్పష్టం చేశాడు. షారుఖ్ లాంటి అభిమాన హీరో ఇలా అనుచితంగా ప్రవర్తించడం మాత్రం క్రికెట్ ప్రతిష్టని, ఐపీఎల్ మాయను మాత్రం చెప్పుకోవాలి పూర్ణిమ. థ్యాంక్ యూ కృష్ణారావు.